మ్యూజిక్ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ మనందరం ఒక ఫేజ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాం, మిక్స్ ప్లే చేస్తాం, ఏదో తేడా కొడుతుంటుంది. అందుకని మనం వెళ్ళి ఈక్యూని కెలికేస్తాం, ఇంకా తేడా కొడుతుంటుంది. కంప్రెసర్ని కెలికేస్తాం, ఇంకా తేడా కొడుతుంటుంది. రివర్బ్ని కెలికేస్తాం, ఇంకా తేడా కొట్టేస్తుంది. ఇలా కొంతసేపు అయిన తర్వాత మన మైండ్లో క్వశ్చన్ స్టార్ట్ అవుద్ది, ఎందుకు ఇప్పుడు మిక్సింగ్ ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంది అని. ముందులో మిక్సింగ్ కొంచెం ఈజీగానే ఉండేది కదా అనిపిస్తుంది. సో ఇంప్రూవ్మెంట్లో ఒక స్ట్రేంజ్ ఫేస్ ఉంటుంది. అదేంటంటే బిగినింగ్లో మ్యూజిక్ ప్రొడక్షన్ యాక్చువల్లీ చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఏముంది, మీరు సౌండ్స్ యాడ్ చేస్తారు, వాల్యూమ్స్ అడ్జస్ట్ చేస్తారు, కొన్ని ప్లగిన్స్ యాడ్ చేస్తారు, రిజల్ట్ మరీ పర్ఫెక్ట్ కాకపోయినా పర్లే, ఓ మాదిరి డీసెంట్గా వచ్చేస్తుంది. కానీ సరిగ్గా కొన్ని నెలల తర్వాత ఒకటి చేంజ్ అవుద్ది. మీరు సడన్గా చాలా ఇష్యూస్ వినడం మొదలెడతారు. వోకల్ కొంచెం హార్ష్గా అనిపిస్తుంటుంది, కిక్కు బేసు సడన్గా కొట్టుకుంటున్నాయేమో అనిపిస్తుంది, కోరస్ ఏమో మరీ గందరగోళంగా అనిపిస్తుంది. మిక్స్ని మొత్తం చాలా అందంగా చేసే ఆ రివర్బే ఇప్పుడు మిక్స్ని మొత్తం నాశనం చేసేస్తుందేమో అనిపిస్తుంది. ఫైనలీ మిక్సింగ్ ముందు కన్నా ఇప్పుడే కష్టంగా ఉంది అంటారా అనిపిస్తుంది. అయితే చాలామంది ఈ స్టేజ్లో ఏమనుకుంటారంటే నేనే సంకనాగిపోతున్నానేమో, నేనే దిగజారిపోతున్నానేమో అనుకుంటారు. యాక్చువల్లీ జరిగేది ఏంటో చెప్పనా, నేను మన ప్రీవియస్ మిక్స్ ముచ్చట్లో చెప్పినట్టే మీ ఇయర్స్ చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోయాయి అంతే. కానీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి టెక్నిక్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు. ఇది వరకు ఇష్యూస్ అంతా వినే రేంజ్ లేదు మీకు. కానీ ఇప్పుడు మీరు మాస్కింగ్, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, హార్ష్ ఫ్రీక్వెన్సీస్, డెప్త్ ఇష్యూస్ అన్నీ డిటెక్ట్ చేసేస్తున్నారు. కానీ సొల్యూషన్ మాత్రం ఇమీడియట్గా క్లియర్గా తెలియట్లేదు. ఆ గ్యాపే ఈ ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేస్తుంది. సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది ఎలాంటిదంటే ఒక భాషను నేర్చుకోవడం లాంటిదన్నమాట. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కొత్తలోని అన్ని ఫారిన్ భాషలు ఆల్మోస్ట్ ఒకేలా అనిపిస్తూ ఉంటాయి. తర్వాత మీరు ఆ భాషలో ఉన్న చిన్న చిన్న ప్రొనౌన్సియేషన్ డిఫరెన్సెస్ వినడం మొదలెడతారు. సడన్గా ఆ భాష చాలా కష్టంగా ఉందేమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి చాలాసార్లు హిందీ నేర్చుకున్నప్పుడు, అంటే మరీ మన చిన్న వయసులో నేర్చుకుంటే వేరు, కానీ కొంచెం మన కాలేజ్లోనో ఎప్పుడో నాలాగా నేర్చుకుని ఉంటే మీరు కూడా ఇది ఫేస్ చేసే ఉంటారు. కానీ అది ఫెయిల్యూర్ కాదు, అది జస్ట్ ఏంటంటే ఒక అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వడం అంతే. మిక్సింగ్కి కూడా అదే బేరం ఉంటుంది. మిక్సింగ్లో అసలు సిసలైన ఇంప్రూవ్మెంట్ అనేది యూజువల్లీ అలా గందరగోళంగానే ఉంటుంది. అది స్ట్రెయిట్ లైన్లో ఉండడానికి మీరు కాలేజీకి వెళ్ళి పుస్తకాలు చదివి ఎగ్జామ్లు రాయట్లేదు. సో ఒకవేళ యాజ్ యూ లిసన్ టు దిస్ పర్టికులర్ ఆడియో మీకు మిక్సింగ్ కానీ ఫ్రస్ట్రేటింగ్గా ఫీల్ అవుతుంది అంటే నా మాటని కొంచెం గ్యాప్ తీసుకోమావా. అది నువ్వు ఎక్కడో ఇరుక్కుపోయావని మీనింగ్ కాకపోవచ్చు. నేను చెప్పినట్టు నీ చెవులు టెక్నిక్స్ కన్నా చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి అని అర్థం. అలా జరిగితేనే నువ్వు యాక్చువల్లీ లెర్నింగ్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్లో ఉన్నట్టు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఐ అండర్స్టాండ్, కానీ రియల్ ప్రోగ్రెస్ కూడా ఇక్కడ ఉంటుంది. నువ్వు ఎక్కడ కానీ దీన్ని వదిలిపడేసావు అనుకో, ఇంకెప్పటికీ మిక్సింగ్ కానీ మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ నీ ఫ్రెండ్ అవ్వదు. నీకు చాలా మనసుకు నచ్చే అమ్మాయిని ఫస్ట్ గొడవ పడినప్పుడే వదిలేసావు అనుకో, ఆ పిల్ల ఎప్పటికైనా నీ వైఫ్ అవుద్దా? ఇది కూడా అంతే మరి మ్యూజిక్ని పెళ్లి చేసుకుంటావో లేదో నీ ఇష్టం. మరో మిక్స్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. ఉంటా